వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మధు మ్యాథ్స్ అప్. చూడండి, ఈరోజు మనం ప్రీవియస్ ఇయర్ టెట్ అంటే ఏపీ టెట్ 2025 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నామండి. సో నెక్స్ట్ ఆల్జీబ్రా క్వశ్చన్ చూడండి. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 3ab మరియు ఏబి ఈజ్ ఈక్వల్ టు 15 అయినా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ విలువ ఎంత అన్నాడు. అంటే ఏ ప్లస్ బి ఇచ్చేసాడు 3ab, ఏబి ఈజ్ ఈక్వల్ టు 15 అయినా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ విలువ ఎంత. ఒకసారి వాడు ఇచ్చిన కండిషన్ తీసుకుంటున్నానండి. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 3ab. మా 3ab అంటే అర్థం 3 ఇంటూ ఏ ఇంటూ బి అంటే ఏబి. సో ఏబి నేను లెఫ్ట్ సైడ్ తీసేసుకుంటున్నాను, బై అవుతుందండి. సో అంటే ఇంటూ ఏబి బై ఏబి అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 3 యాజ్ ఇట్ ఈజ్. మీకు ఇప్పుడు చూడండి ఒకసారి, ఏ ప్లస్ బి బై ఏబి. సో మనకి ఏబి కూడా ఇచ్చేస్తాడు, అదే రాస్తున్నాను చూడండి. ఏ ప్లస్ బి బై 15 ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి, ఇక్కడ నుంచి మారిపోతుంది మన స్టైల్. చూడండి ఒకసారి, ఇక్కడ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా ఎలా చేయాలో చూడండి ఒకసారి. మరి 15ని ఏ నెంబర్తో డివైడ్ చేస్తే 3 వస్తుంది చెప్పండి. ఎస్, ఎగ్జాక్ట్లీ. మరి చూడండి 15ని, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ దీని ప్లేస్లో 45 ఉందనుకున్నాం అనుకో, 3 టైమ్స్ కట్ అయిపోతుంది. అంటే ఎగ్జాక్ట్గా ఏ ప్లస్ బి వాల్యూ ఏమవుద్ది 45. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఏ ప్లస్ బి వాల్యూ ఎంత అంటే 45. మనకు కావాల్సింది ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. కాబట్టి ఇరువైపులా వర్గం చేయగా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. చూడండి డైరెక్ట్గా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఇదిగోండి ఇరువైపులా వర్గం చేయగా. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. మరి చూడండి యూనిట్ ప్లేస్లో 5 ఉంటే బెస్ట్ షార్ట్ కట్ స్క్వేర్ చేయడానికి. 5 స్క్వేర్ని 25 అని రాసేస్తారు. 4 తర్వాత వచ్చే నెంబర్ 5 కాబట్టి 2 మల్టిప్లై చేస్తారు. 5 4 జా 20. అంటే ఆన్సర్ ఎంత అంటే 2025. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మరి 2ab అంటే 2 ఇంటూ ఏబి. చూడండి ఏబి అంటే ఆల్రెడీ 15 మనకి ఇచ్చేసారు. సో ఈజ్ ఈక్వల్ టు 2025. అంటే మనకు కావాల్సింది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఆల్రెడీ ఇక్కడ 2025 ఉంది. ఈ ప్లస్ 30 రైట్ సైడ్కి వెళ్తే -30. అంటే 2025 నుంచి 30 తీసేస్తే 1995. 1995 అంటే చూడండి ఇక్కడ ఉంది 1995, ఆప్షన్ 3. సో ఇంత ఈజీగా చేయొచ్చండి ఇక్కడ హై. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అండి. ఇది కూడా సేమ్ సెషన్లో అడిగిన క్వశ్చన్, ఏపీ టెట్ 2025. ఒకసారి క్వశ్చన్ చూడండి. ఆల్జీబ్రా కాన్సెప్ట్, ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్. 4 to the power of x plus 3 is equal to 112 plus 8 into 4x అయినా 18x whole to the power of x విలువ ఎంత. ఆప్షన్ 1 324, ఆప్షన్ 2 169, ఆప్షన్ 3 81, ఆప్షన్ 4 841. ఇవి ఆన్సర్స్. ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఒకసారి ఆప్షన్స్ గమనించారా. సో 4 ఆప్షన్స్ కూడా స్క్వేర్స్ ఇచ్చారండి, పర్ఫెక్ట్ స్క్వేర్స్. మరి 324 అంటే 18 స్క్వేర్, 169 అంటే 13 స్క్వేర్, 81 అంటే 9 స్క్వేర్, 841 అంటే 29 స్క్వేర్. గమనించారా. సో ఇవన్నీ కూడా ఎగ్జామినర్ స్క్వేర్స్ ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే లాజికల్గా టైం వేస్ట్ అవ్వకుండా ఇదంతా సాల్వ్ చేయడం కంటే ఫస్ట్ నేను దీన్ని తీసుకొని ఎజ్యూమ్ చేసుకుంటానండి. ఎందుకు, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏ వాల్యూ పెడితే స్క్వేర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 పెట్టానండి, ఇది 18 అవుతుంది, ఇది పవర్ 4 అవుతుంది. 18 పవర్ 4 అంటే ఎక్కడ కూడా స్క్వేర్ రాదు, పెద్ద నెంబర్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను సింపుల్గా ఏం చేస్తానంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ పెట్టుకుంటానండి, 1/2. చాలా జాగ్రత్త చూడండి. ఇక్కడ ఎప్పుడైతే నేను 1/2 పెట్టానో, ఇది 18 ఇంటూ 1/2 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 ఇంటూ 1/2. మరి 2 ఇందులో 9 టైమ్స్, 2 ఇందులో 2 టైమ్స్ అంటే 9 స్క్వేర్ అండి. 9 స్క్వేర్ అంటే 81. అయిపోయింది ఆన్సర్, ఆప్షన్ 3. ఇంత ఈజీగా చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, మ్యాథ్స్ చేయడం అంటే ఏదో మీరు పెన్నో పేపర్ పట్టుకుని థియరీ ఎగ్జామ్ చేసినట్టు కాదు. కాంపిటేటివ్ ఎగ్జామ్ వేరు, ఓకేనా. కాంపిటేటివ్ ఎగ్జామ్ దాని లెక్క వేరు, దాని స్టైల్ వేరు, దాని ఆధారంగా మనం నేర్చుకోవాలి. చూసారా, నేను ఏమీ చేయలేదు అసలు, దీని వాల్యూ కూడా పట్టించుకోలేదు అసలు. ఇదే చూసుకున్నాను. ఎందుకు అంటే స్క్వేర్స్ ఉన్నాయి ఆప్షన్స్ అన్ని, కాబట్టి ఎక్స్ పెడితే అవ్వదు. 1/2 పెట్టుకున్నాను. ఇక్కడ 1/2 అంటే 9, ఇక్కడ 1/2 అంటే పవర్లో 2, 9 స్క్వేర్ అంటే 81. చూసారా ఎంత ఈజీగా వచ్చిందో. సో ఈ రకంగా చేయాలి కాంపిటేటివ్లో. సో ఓకే చూడండి, జనరల్గా ఎట్లా చేయాలో ఒకసారి నేను ఇచ్చిన వాల్యూ రాసుకుంటాను. 4 to the power of x plus 3 is equal to 112 plus
8 ఇంటూ 4 టు ది పవర్ ఆఫ్ ఎక్స్. మరి చూడండి ఇది ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ రూపంలో ఉంది, అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్. దీన్ని యాజిటీజ్గా రాస్తాను 8 ఇంటూ 4 టు ది పవర్ ఆఫ్ ఎక్స్. మళ్ళీ 4 పవర్ ఎక్స్ ఇంటూ 4 క్యూబ్ అంటే 64 ఈజ్ ఈక్వల్ టు 112 ప్లస్ 8 ఇంటూ 4 టు ది పవర్ ఆఫ్ ఎక్స్. ఓకేనా, ఇప్పుడు ఈ వాల్యూని ఇటువైపు తీసుకొచ్చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ 4 టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 64 ఉంది, దీన్ని ఇటువైపు తీసుకొచ్చేస్తాం. మైనస్ 8 ఇంటూ 4 టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 112. మరి ఇక్కడ 4 టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఉంది, ఇక్కడ కూడా 4 టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఉంది, కామన్ తీసేస్తున్నాం. అంటే 64 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 112. మరి 4 టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ మా సబ్ట్రాక్ట్ చేస్తే 56 ఈజ్ ఈక్వల్ టు 112. మరి ఇంటూ కదా, ఇది 2 టైమ్స్ డివైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏమొచ్చింది చూడండి, ఫైనల్గా 4 టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. 4 టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ బేస్ 2 ఉంది కాబట్టి దీన్ని కూడా 2 టు ది పవర్ ఆఫ్ 2 ఫర్ ఎక్స్ అని రాయొచ్చు. ఏ ఫర్ ఎం హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్, ఎంఎన్ అండి, అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 2. మా భూములు సమానమైతే ఘాతాంకాలు కూడా సమానము. ఇఫ్ బేసెస్ ఆర్ ఈక్వల్ దెన్ పవర్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. మీకు ఇక్కడ ఏమి లేకపోతే 1, 2x ఈజ్ ఈక్వల్ టు 1, అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 1/2. చూసారా, ఇందాక మనం ఊహించి చేస్తాం, సేమ్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు అడిగింది ఏంటి క్వశ్చన్, 18x హోల్ టు ది పవర్ ఆఫ్ 4x. మా 18 ఇంటూ హాఫ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 4 ఇంటూ హాఫ్. ఇక్కడ 2 ఇందులో 9 టైమ్స్, ఇక్కడ 2 ఇందులో పవర్లో 2 టైమ్స్, అంటే 9 స్క్వేర్ అంటే 81. చూసారు, సేమ్ ఆన్సర్ వచ్చింది. బట్ నేను ఇదంతా కూడా చేయకుండా ఇందాకే మీకు డైరెక్ట్గా చెప్పేసాను. ఎలా చెప్పాను, ఎస్ ఇక్కడ అన్నీ కూడా స్క్వేర్స్ కాబట్టి వాడు ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూలో x ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టాను, అవ్వలేదు. సో 1/2 పెట్టాను, వెంటనే వచ్చేసింది. అంటే ఇదంతా చేయకుండా జస్ట్ 1 or 2 సెకండ్స్లో ఆన్సర్ చేస్తాను. సో ఈ రకంగా ఆలోచించామండి కాంపిటేటివ్ ఎగ్జామ్. ఓకేనా, థ్యాంక్ యూ.